ఏం చేస్తున్నారు అక్క? ఏం చేస్తున్నారమ్మా? ఏమైంది అక్క? అట్లానా? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు అక్క? అట్లానా? టిఫిన్ చేస్తున్నారు చేయలేదక్క? హెల్త్ బాగాలేదా? ఎవరు మీది అక్క? కదిరి. కదిరి నుంచి ఇక్కడ వచ్చినారు మీరు? అట్లానా? ఫ్యామిలీకి ఎన్ని మంది ఉన్నాడు? ఫ్యామిలీకి ఎవరు ఉన్నాడా? ఫ్యామిలీకి ఎవరు ఉన్నాడా? ఎవరు లేడా? హస్బెండ్ కూడా లేదా? ఎవరు లేడా? మీ పేరు మా? మీ పేరు? ఆమెని మీ పేరు? అవునా? టిఫిన్ చేసినారమ్మా? చేయలేదా? చేస్తారా? టిఫిన్ చేస్తారా? వద్దా? తీసుకొని వస్తా అక్క, తినండి. అట్లానా? మీరు తింటావా? నువ్వు తినుమా, మమ్మీకి హెల్త్ బాగాలేదు, నువ్వు తిను. ఇస్తామా? ఈ పాపకి తీసుకొని వచ్చి ఇస్తాక. మీరు అంత దూరం నుంచి ఇక్కడ వచ్చినారు, మీరు చాలా దూరం ఉంది. అది కదిరి నుంచి ఇక్కడ చాలా దూరం ఉంది. ఉగ్గని తింటావా అమ్మా? ఉగ్గని తింటావా? ఉగ్గని ఏది? పార్సల్ ఇస్తామా? తీసుకొని వస్తా. ఒక నిమిషం ఉండమా, తీసుకొని వస్తా. తీసుకోమ్మా. అలా ఉగ్గని ఉన్నాయి, బజ్జీ కూడా ఉన్నాయి అక్క. అది ఫ్యామిలీకి పరిస్థితి బాగాలేదు అక్క? అట్లానా? అది ఇల్లు ఉందా? ఇల్లు కూడా లేదా? ఇల్లు ఉందా? అట్లానా? గవర్నమెంట్ నుంచి అదే బియ్యం వస్తాయా? ఏంటి లేదు, బియ్యం కూడా రావా? అట్లానా? అట్లా ఉంటే చాలా కష్టం. అది అదే చూస్తున్న పాపకి అయితే కళ్ళు చెప్పలు కూడా లేదు, అది కళ్ళు కూడా సరిగా లేదు. అట్లా చాలా కష్టం ఉంది. మీరు అంత దూరం నుంచి ఎందుకు వచ్చినాడు మీరు? అట్లానా? తినుమా, ఉగ్గని తినుమా, ఉగ్గని ఉన్నాయి, తినుమా. పడతాయి. గవర్నమెంట్ నుంచి మన ఫెసిలిటీ వస్తుంది, అలా ఫెసిలిటీ లేకుండా చాలా కష్టం. అది परिस्थिति देखो दीर्घमाने केव नहीं स्वामी ने माँ बाबा केव नहीं भिक्षा करे खाई छोटा सा बच्चा के नहीं ये भिक्षा करे खाते अरे तिने को मादी पక్కన పెట్టి ఉగ్గని తినమ్మా ఉగ్గని ఉన్నాయి దాంట్లో తిను పరిస్థితి खूब भयानक अवस्था ఎవరు డబ్బులు వేసినారో డబ్బులు ఇవ్వలేదా అక్క ఎవరు లేదా ఇవ్వలేదా ఏమన్నా టిఫిన్ చేస్తారా మళ్ళా టిఫిన్ చేస్తారా అట్లానా టీ తాగినారా సరే సార్ నేను కొంచెం డబ్బులు ఇస్తా ఒక్క నిమిషం ఉన్నాను ఓకే డబ్బులు పట్టుకొని చెప్పాను అమ్మకి ఇచ్చేసాను ఏమైనా అవసరం పడితే కొనేసానండి 100 రూపాయలు వేసినాక తీసుకోండి సరే ఏమ్మా వెల్కమ్ మా తిను మా టిఫిన్ వేసినావా తిను ఓకే ఇట్లా మీరు సింగిల్ ఉంటే చాలా కష్టం పాప కూడా చిన్నగా ఉంది చాలా కష్టం అది
ఇంకొక పాప ఉన్నాడా? అది చిన్నగా పెద్దగా పాప? చిన్న పాప. ఈ పాపకి ఏజ్ ఎంత అయింది అక్క? 8 ఏళ్ళు. 8 বছরের বাচ্চাকে নিয়ে বিক্রি করতে ঘরে একটা ছোট বাচ্চা আছে। এই পরিস্থিতি সরকার থেকে বলতে আছে মানে কোনো রকম ফেসিলিটি নেই, কন্ট্রোলের চাল পর্যন্ত পায় না। কাদ্রি থেকে এখানে এসে ভিক্ষা করতে কত দূর। ఎవరు హెల్ప్ చేయలేదా? అట్లానా? అంటే చూస్తాను చాలా కష్టం, అది సింగిల్ ఉంటే చాలా కష్టం అక్క. అది గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫెసిలిటీ వస్తే ఓకే, ఫెసిలిటీ కూడా లేదు. మీరు అది రేషన్ కార్డ్ అప్లై చేయలేదా? ఏంటి లేదు, అట్లా కాదు, మీరు అప్లై చేయాలా. అప్లై చేస్తే వస్తాయి అందరికి, బియ్యం అది అందరికీ వస్తాయి అక్క. అదే మీరు అప్లై చేయలేదు, అప్లై చేయాలి. అది అప్లై చేస్తే అందరికీ వస్తాయి, కంపల్సరీ వస్తాయి బియ్యం. తినమ్మా. పేరు అక్క? కొంచెం రేట్ తీసుకోండి, హెల్త్ బాగాలేదు, మళ్ళీ వెళ్ళండి. 3 రూపాయలు ఎవరు వేసినారమ్మా? ఎవరు వేసినారు? నేను కొంచెం చిన్నగా హెల్ప్ చేసి నాకు ఏమైనా అవసరం పడితే కొనేసి తినండి అక్క, సరేనా? ఇక్కడ చట్నీ ఉంది, తిను. మా చట్నీ కూడా ఉన్నది, బజ్జీ కూడా ఉన్నాయి. మీరు కొంచెం టిఫిన్ తినండి అక్క, తీసుకొని వస్తా. వద్దా? ఇడ్లీ కూడా తినండి, ఇడ్లీ కూడా వద్దా? సరే, మళ్ళీ అవసరం పడితే కొనేసి తినండి. అంత దూరం నుంచి ఇక్కడ వచ్చిన తాడిపత్రి నుంచి మ్యాక్సిమం బస్సులో 5-6 గంటలు పడతాయి. కదిరి నుంచి అంతే పడతాయి, 5-6 గంటలు పడతాయి. अनेकन থেকে 5-6 ঘন্টা দূরত্ব দেবে, 5-6 ঘন্টা দূরত্ব থেকে এখানে এসে বিক্রি হবে। సరే మా తిను మా, పోయిస్తామా? ఓకే బాయ్, పోయిస్తాను.